హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. 2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఎవరు? మరి తను ఏ దేశానికి చెందినవారు? మీరు నోబెల్ పురస్కారాలకి సంబంధించి లాస్ట్ 1 వీక్లో మనం దాదాపు ప్రతిరోజు కూడా డిస్కస్ చేసాము. లాస్ట్ 1 వీక్లో ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది అక్టోబర్ 6న ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో లేదా వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు అని చెప్పేసి 3 గురించి చూసాము. ఆ తర్వాత అక్టోబర్ 13th రోజున నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ముగిసింది. చివరిగా ఏ రంగంలో ప్రకటించారు? అర్థశాస్త్రంలో. మరి నోబెల్ పురస్కారాలకి సంబంధించి ప్రశ్న లేకుండా రానున్న ఏ పోటీ పరీక్షకి సంబంధించైనా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రశ్నపత్రం ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి నోబెల్ పురస్కారాలకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ సంవత్సర పురస్కార గ్రహీతల పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వారు ఏ దేశానికి చెందినవారు, ఈ పాయింట్ చూడాలి. మరి వారి పరిశోధన దేనిపైన లేదా వారు ఏ విషయంపై విశేష కృషి చేస్తారు, ఇలాంటి పాయింట్స్ని చూడండి. దాంతోపాటు నోబెల్ పురస్కారాలకు సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీకు ప్రతిసారి చెప్తాను. నోబెల్ పురస్కారాల ప్రకటన వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసేసి, నోబెల్ పురస్కారాలను ఎప్పుడు ప్రారంభించారు, ప్రారంభంలో ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు, తర్వాత చేర్చిన రంగం ఏంటి, ఒక రంగంలో గరిష్టంగా ఎంతమంది వ్యక్తులను నోబెల్ పురస్కార గ్రహీతలుగా ప్రకటించవచ్చు, సంస్థలకి గనక నోబెల్ పురస్కారం వచ్చినట్లయితే అది ఏ రంగంలో అయ్యి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాము. ఇక్కడ మరి నోబెల్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం అంతమంది వార్తల్లోకి వస్తే ఒక్కరి గురించే ఎందుకు ఇక్కడ క్వశ్చన్ చేశానంటే, ఇంపార్టెన్స్ ఉంది. ప్రపంచమంతా కూడా ఆతృతగా చూసింది. నిజంగానే 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం అనేది ట్రంప్కు వస్తుందా అని చెప్పేసి చాలామంది చూశారు. అలా చర్చనీయాంశమైంది. వార్తల్లో చాలా వరకు నిలిచిన అంశం నోబెల్ శాంతి పురస్కారం. మరి అలాంటి నోబెల్ శాంతి పురస్కారం గురించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇక్కడ 2025 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా వెనెజులా దేశానికి చెందిన, సో వెనెజులా దేశం పేరు గుర్తుంచుకోండి, వెనెజులా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో పేరు గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ మరియా కొరీనా మచాడో. తను ఏ దేశానికి చెందినవారు? వెనెజులా. మరి తను దేనికోసం పోరాడారు అంటే, శాంతిరంగం కదా, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడారు వెనెజులా దేశంలో. సింపుల్గా చెప్పాలంటే తను వెనెజులా దేశంలో ప్రతిపక్ష నాయకురాలు. రీసెంట్గా ఒక కన్సిక్వెన్స్ని కూడా చూసాం, మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాము, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నోబెల్ పురస్కార గ్రహీతగా మరియా కొరీనా మచాడో గారిని ఎంపిక చేసింది ఈ పురస్కారాన్ని అనౌన్స్ చేసే కమిటీ, నార్వేజియన్ కమిటీ వారు లేదా నార్వేజియన్ పార్లమెంట్ వారు. దీనికి ఆగ్రహంతో కాన్సిక్వెన్స్గా నార్వే దేశ రాజధాని ఏంటి? ఓస్లో కదా. ఓస్లోలో ఉన్న తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది ఏ దేశం అంటే వెనెజులా. వెనెజులాలో ప్రభుత్వం ప్రస్తుతం నికోలస్ మదురో గారు ఉన్నారు కదా అధ్యక్షుడిగా. తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నార్వే దేశంలో నార్వే దేశ రాజధాని ఓస్లోలో ఉన్న వెనెజులా రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నామని చెప్పారు. అఫీషియల్గా ఇది కారణమని చెప్పలేదు, కానీ ఇటీవల జరిగిన పరిణామం అనేది ఇదే. సో ఆ దేశంలో ప్రతిపక్ష నేతకి నోబెల్ పురస్కారం రావడం అనేది ఆ ప్రభుత్వానికి, నికోలస్ గారికి ఇష్టం లేదు. దానికి ప్రతిఫలంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అంతర్జాతీయ వార్తాపత్రికల్లో మనము ఒక మెయిన్ హెడ్డింగ్గా చూసాము. ఇక పక్కన పెడితే
హక్కుల కోసం పోరాడిన ఒక గొప్ప మహిళ మరియా కొరినా మచాడో గారికి ఈ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం అనేది రావడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్కి రాలేదు. ప్రపంచమంతా కూడా చర్చనీయాంశమైంది కాబట్టి దీనిపైన క్వశ్చన్ చేశాను. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మీకు నేను లాస్ట్ 1 వీక్లో నోబెల్ పురస్కార గ్రహీతల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లేంటి, వారు ఏ దేశానికి చెందినవారు, వారు చేసిన పరిశోధన లేదా కృషి దేనిపైన, ఈ పాయింట్స్ని ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థలు ఏంటి, ఎక్కడి నుండి పురస్కార ప్రకటన అనేది వార్తల్లోకి వస్తుంది చూడండి. అన్నిట్లలో కూడా నోబెల్ పురస్కారాన్ని 6 రంగాల్లో ఇస్తారు కదా, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకానమీ. ఈ 6 రంగాల పురస్కార గ్రహీతల్ని చూస్తే ఒక రంగం మాత్రం ప్రత్యేకము. ఎందుకంటే ఒక రంగంలో పురస్కార గ్రహీతలను ఎక్కడి నుండి ప్రకటిస్తారంటే నార్వే దేశం నుండి, అదే శాంతి రంగం, పీస్. ఒకవేళ సంస్థలకు గనక నోబెల్ పురస్కారం వచ్చింది అని మనం పేపర్లో చూస్తే అది ఏ రంగమై ఉంటుంది, శాంతి రంగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నోబెల్ పురస్కారాల గురించి మీకు నేను CA 360లో ఎక్స్క్లూజివ్గా చెప్పాను. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 1 వీక్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అదంతా చూడండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరియా కొరినా మచాడో ఈ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. మరి తనకు పురస్కార ప్రదానోత్సవం ఎక్కడ జరుగుతుందంటే నార్వే దేశ రాజధాని ఆస్లోలో జరుగుతుంది. మిగతా నోబెల్ పురస్కార గ్రహీతలు ఉన్నారు కదా ఈ సంవత్సరానికి గాను, వారికి ఇక్కడ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది అంటే స్టాక్హోమ్, స్వీడన్ దేశ రాజధాని. ఇది ప్రత్యేకము. ఓకేనా? డిసెంబర్ 10, 2025 రోజున నోబెల్ వర్ధంతి రోజున వీరు పురస్కారాన్ని స్వీకరించనున్నారు. రైట్? సో ఇదంతా కూడా స్క్రిప్ట్. మీకు ఆల్రెడీ ప్రతి టాపిక్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాను. PDF రూపంలో మీకు మన యాప్లో అందుబాటులో ఉంటుంది, చూడవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క రంగాల వారీగా నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరు, ఏ రంగంలో ఎంతమంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. నోబెల్ పురస్కారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రంగాల వారీగా ఇస్తారు కదా, 6 రంగాలు ఇస్తారు కదా, ఒక రంగంలో గరిష్టంగా ఎంతమంది వ్యక్తులను ప్రకటించవచ్చు పురస్కార గ్రహీతలుగా అంటే 3ని మించకూడదు. సంస్థలకు నోబెల్ అంటే మాత్రం శాంతి రంగం, వ్యక్తులతో పాటు సంస్థలు కూడా ఇవ్వచ్చు. ఈ సంవత్సరం వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు, పరిశోధన దేనిపైన. అండ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లేంటి, ఏ దేశానికి చెందినవారు, దేనిపైన పరిశోధన. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామినేషన్, అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, ఇక్కడ నుండి ఒక్క మార్కు కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఓకేనా? నోబెల్ పైన ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే. ఓకేనా? సో రసాయన శాస్త్రానికి సంబంధించి అండ్ సాహిత్య రంగానికి సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం శాంతి పురస్కారము, ఎట్ ద సేమ్ టైం లాస్ట్ అర్థశాస్త్రము, పరిశోధన ఏంటి, ఇదంతా కూడా మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోకి సంబంధించి కంప్లీట్ స్క్రిప్ట్ ఇస్తున్నాను కదా PDF. సో PDFలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు PDFలో ఇస్తున్నాను. ప్రతిరోజు చదవండి. క్లాస్ చూసిన తర్వాత ఆ PDFని చదవండి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేయండి. అందులో నేను యాడ్ చేస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి కదా, డేట్ వైజ్గా ఇస్తున్నాను. ప్రతి డేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనకు క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. అండ్ అభ్యర్థులకు మరొకసారి అనౌన్స్మెంట్, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అక్టోబర్ 17 ఈ రోజు నుండి మార్నింగ్ 6 o'clock నుండి మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా యూటిలైజ్ చేసుకోండి. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సెస్ అన్నిటిని కూడా అద్భుతంగా డిజైన్ చేశాను. సో అభ్యర్థులందరూ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, ప్రాక్టీస్ చేయవచ్చు. కొన్ని ఫ్రీ PDFs ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. మీకు శాంపుల్గా కూడా యూజ్ అవుతాయి. ఎంత క్వాలిటీ ఉంటుందో మీరు చూడవచ్చు. ఓకేనా? అండ్ ఇక డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు ఈవినింగ్ 7 o'clock మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాను కదా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా PDF రూపంలో మీకు ఇస్తున్నాను కదా. అదనపు సమాచారము, స్టాటిక్ జీకే, ఎవ్రీథింగ్ ఇస్తున్నాను. అదంతా కూడా ఈ కోర్సులో ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు చెప్పాను, లాస్ట్ 20 days బ్యాక్ ఈ కోర్స్ని డిజేబుల్ చేశాను. అభ్యర్థుల కోరిక మేరకు మరొకసారి ఈరోజు లాంచ్ చేశాను. సో ఈ కోర్సులో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ PDFs చూడవచ్చు అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి టెస్ట్లను కూడా రాయొచ్చు. డేట్ వైజ్గా ఉంటాయి, చూడండి. అండ్
కరెంట్ అఫైర్స్ సంబంధించి సైంటిఫిక్ అప్రోచ్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా CA 360 మీకు పోటీ పరీక్షల్లో విజయావకాశాలు పెరగడంలో కీలక పాత్ర పోషించింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి జరిగిన అన్ని పోటీ పరీక్షలు కూడా కరెంట్ అఫైర్స్ని 100% మనం ఈ కోర్స్ నుండి కవర్ చేసుకున్నాము. సో ఈ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఉంది. అండ్ ఇందులో సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ వైజ్గా? పాలిటీలో అప్డేట్స్ ఏంటి, ఎకానమీలో అప్డేట్స్ ఏంటి, అలా సబ్జెక్ట్ వైజ్గా దాదాపు 20 సెగ్మెంట్స్లో మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. PDF ఇస్తున్నాను, మంత్లీ మ్యాగజిన్ ఇస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం కూడా ఇంగ్లీష్ మ్యాగజిన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడవచ్చు. ఓకేనా? ఇక ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్సు మన యాప్లో అందుబాటులో ఉంది. కోర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు కరెంటు పాలిటీని అప్డేట్ చేస్తూనే ఉన్నాను. యాజ్ ఆన్ దిస్ డే ఇప్పటి వరకు ఇండియన్ పాలిటీ కోర్సు అప్డేటెడ్గా ఉంది, మీరు చూడవచ్చు. ఓకేనా? దీనిపైన కూడా భారీ ఆఫర్ ఉంది. ఇక మిగతా కోర్సెస్ మిషన్ 100 కానివ్వండి, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా టెస్ట్ సిరీస్, నేను అందిస్తున్న టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో అందులో సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తున్నాను. దానిపైన భారీ ఆఫర్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆఫర్స్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన ఒక విన్యాసము. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి మనం దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏదో ఒక టాపిక్ని వార్తలు చూస్తున్నాం. మినిమంగా ఒక్కొక్క రోజు అయితే 2-3 టాపిక్స్ని కూడా చూస్తున్నాం. ఈరోజు చెప్పాలంటే సింపుల్గా 3 టాపిక్స్ ఉన్నాయి. రక్షణ రంగానికి సంబంధించి మనం ఏ విధంగా చదవాలంటే 6 సెగ్మెంట్స్. ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రెండవది రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు లేదా రిపోర్ట్స్, నెక్స్ట్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా డిఫెన్స్ ఇంపోర్ట్స్, వేటి నుండి దిగుమతి చేసుకుంటాం, ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నామో, నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు, అండ్ ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల మన రక్షణ అవసరాల కోసం వేటికి ఆమోద ముద్ర వేసింది. ఇవన్నీ కూడా చూడండి. వార్తలో నిలిచిన విన్యాసము, ఏదైనా ఒక విన్యాసం గురించి మనం వార్తలో చూసినప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని చూడాలంటే ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఎన్ని దేశాలకు సంబంధించింది ఈ వార్తలో నిలిచిన విన్యాసము. నెక్స్ట్ వచ్చేసేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లు. నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసము, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా. మరి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య దేశం ఏంటి లేదా ప్రాంతం ఏంటి. మరి ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది. ఇక మిస్లీనియస్ పాయింట్స్, ఇవి కవర్ అయ్యేలా చూడాలి. ఏ విన్యాసం గురించి అయినా కూడా ఈ పాయింట్స్ని ఖచ్చితంగా మీకు నేను కవర్ చేస్తున్నాను. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, అస్ట్రా హిందూ గురించి క్వశ్చన్ అడిగి ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఇందిరా విన్యాసం గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్ర శక్తి, వార్తలో నిలిచిన విన్యాసం పేరు ఏంటంటే సముద్ర శక్తి పేరు, విన్యాసం పేరు సముద్ర శక్తి. ఎన్ని దేశాలకు సంబంధించింది విన్యాసం అంటే 2 దేశాలకి సంబంధించింది, 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటంటే భారత్ ఇండోనేషియా, ఇండియా ఇండోనేషియా విన్యాసము. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది విన్యాసం అంటే, సో సముద్ర అంటున్నాను, సముద్ర, మ్యారైన్ ఈ పదాలు దేనికి సంబంధించింది, నావికా దళానికి సంబంధించింది. సో ఇండియన్ నేవీ మరియు ఇండోనేషియన్ నేవీ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసము. సముద్ర శక్తి అనే ఒక విన్యాసము భారత్ ఇండోనేషియా 2 దేశాలకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసం, నేవీకి సంబంధించింది. మరి ఈ సంవత్సరం ఆతిథ్య దేశం ఏంటి అంటే మన భారత్ ఆతిథ్యంలో జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే అక్టోబర్ 13న ప్రారంభమైంది, అక్టోబర్ 17th ఈరోజు కదా, ఈ రోజు ముగిసింది, అలా డిస్కస్ చేస్తున్నాను. మరి ఆతిథ్య దేశం వచ్చేసేసి మన భారత్ ఆతిథ్యంలో జరిగింది ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వేదికగా జరిగింది. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్ అనేది ముగిసింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైము ఈ విన్యాసం సముద్రశక్తి విన్యాసం 2023లో ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే ఇండోనేషియా, ఈసారి ఇండియా. సో ఆల్టర్నేటివ్గా పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక దేశం ఒకరు నిర్వహిస్తే మరొకసారి ఇంకోరు నిర్వహిస్తారు, ఇలా జరుగుతుంది అన్నట్టు. ఈ సంవత్సరం మాత్రం భారత్ ఆతిథ్యంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అన్నారనుకోండి, 5th ఎడిషన్, 5వ ఎడిషన్. సముద్రశక్తి విన్యాసం 5వ ఎడిషన్ నేటితో ముగిసింది.
నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది చరిత్రలో అంటే 2018లో మొదటి ఎడిషన్ అనేది ఎక్సర్సైజ్ సముద్ర శక్తి అనేది ప్రారంభమైంది. ఎనఫ్ ఈ పాయింట్స్ ఓకేనా, నావికా దళానికి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, రైట్. సో ఎక్కడన్నట్టు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ప్రారంభమైంది, నేటితో ముగిసింది, గుర్తుంచుకోండి. ఓకేనా, అక్టోబర్ 13th నుండి 17th వరకు సరిపోతుంది. రైట్. సో మొదటిసారి ఎప్పుడు, లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, ఓకేనా. మరి భారతదేశం నుండి నావికా దళానికి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, ముఖ్యంగా సముద్ర భద్రత, వ్యూహాత్మక సహకారం మరియు సమన్వయ సామర్థ్యాలను బలోపేతం చేయడం అనేది లక్ష్యంగా ఈ విన్యాసం అనేది జరిగింది, నేటితో ముగిసింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక సెకండ్ వచ్చేసేసి అస్ట్రా మార్క్ 2 క్షిపణి అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దీని యొక్క ఈ క్షిపణి లక్ష్య పరిధిని పెంచడం అనేది న్యూస్లో ఉంది. లక్ష్య పరిధి, క్షిపణులు మిసైల్స్ అంటాం కదా, మనం మిసైల్స్ని ఒక టార్గెట్ డిసైడ్ చేసి ఆ టార్గెట్ని ఛేదించే విధంగా, లక్ష్యాన్ని ఢీకొట్టే విధంగా డిజైన్ చేస్తాము. అందులో చాలా మిసైల్స్ ఉన్నాయి, అగ్ని మిసైల్స్ కానివ్వండి, నాగ్ మిసైల్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, చాలా ఉన్నాయి. అందులో ఒక్కటి ఇక్కడ న్యూస్లో ఉన్న అస్త్రా మార్క్ 2 మిసైల్. ముఖ్యంగా సుఖోయ్ యుద్ధ విమానాల నుండి కానివ్వండి, తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి కానివ్వండి దీన్ని లాంచ్ చేయొచ్చు. ఈ మిసైల్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ పరిధిలో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. 1958 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి కానీ, మన భారతదేశానికి సంబంధించిన సంస్థ గురించి కానీ ఒక పాయింట్ వచ్చింది అంటే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కవర్ చేస్తున్నాను, సబ్జెక్ట్ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. దీని ద్వారా మనకు ఈ స్ట్రాటజీతో కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఆర్డిఓ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు సంయుక్తంగా అభివృద్ధి చేశారు దీన్ని. ఏదైనా రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే దాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చూడాలి. డిఆర్డిఓ మరియు హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఓకేనా, వారు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. యాక్చువల్గా దీని యొక్క లక్ష్య పరిధి ఎంత దూరం వరకు లక్ష్యాన్ని ఢీకొట్టగలుగుతుంది అంటే 90 to 100 కిలోమీటర్స్ వరకు ఇప్పటివరకు అయితే లక్ష్యం. దాన్ని 200 కిలోమీటర్స్ పరిధి వరకు పెంచే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. అలా న్యూస్లోకి వచ్చింది అస్త్రా మార్క్ 2. దీని లక్ష్య పరిధి పెంపు అనే అంశం ఈరోజు న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. సో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఇటీవల అస్త్రా మార్క్ 2 క్షిపణి పరిధిని 200 కిలోమీటర్లు ఆ పైగా పెంచే ప్రణాళికలను ప్రకటించింది. సో 200 కిలోమీటర్స్ అండ్ మోర్ టార్గెట్ రేంజ్ అనేది. ఇది ఒక బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో విమానం నుండి ప్రయాణిస్తున్న విమానం నుండి, యుద్ధ విమానం నుండి దీన్ని లాంచ్ చేస్తే గాల్లోని ఎలాంటి టార్గెట్నైనా కూడా ఢీకొంటుంది. ఓకేనా. దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు, మరియు 50కి పైగా పబ్లిక్ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యము చేరుకు. ఇవి మాత్రం 2 గుర్తుంచుకోండి, డిఆర్డిఓ హెచ్ఏఎల్. ఓకేనా. ఇక ప్రస్తుతం అస్త్రా మార్క్ 1 క్షిపణి ఇప్పటికే భారత వైమానిక దళం సేవలో ఉంది. అస్త్రా మార్క్ 1 పరిధి వచ్చేసేసి 90 to 100 కిలోమీటర్స్. అస్త్రా మార్క్ క్షిపణి ఇప్పుడు మార్క్ 2 డెవలప్ చేస్తున్నారు, 200 అండ్ బియాండ్ రేంజ్ వరకు. ఓకేనా. తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు సుఖోయ్ 30 MK యుద్ధ విమానాలతో సమన్వయం చేయబడి ఉంటుందంట. రైట్, సరిపోతుంది. అస్త్రా మార్క్ 2 చేరికతో భారత వైమానిక దళం ప్రత్యేకంగా ఎయిర్ కాంబాట్ సుపీరియారిటీ మరింతగా పెంచుకొని ఉంది. అస్త్రా మార్క్ క్షిపణి దీని యొక్క పరిధి పెంపు, అదే అస్త్రా మార్క్ 2. గతంలో లక్ష్యం ఏంటి అంటే 90 to 100 కిలోమీటర్స్ టార్గెట్ అంతే ఢీకొంటుంది, ఇప్పుడు 200 అండ్ బియాండ్ రేంజ్. ఓకేనా. రైట్. ఇక స్టాటిక్ పాయింట్స్. సో డిఆర్డిఓ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా. రైట్. ఇక డిఆర్డిఓ సెకి. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
వాస్తవానికి భారతదేశంలో సోలార్ ఎనర్జీకి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతోంది, సౌరశక్తికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. ఏ విధంగా పెరుగుతుందంటే భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు. సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రారంభం అవడానికి భారత్ కారణం. భారత్ విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అప్పుడు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాంకోయిస్ హాలండే గారు ఉండే. 2015లో ISA ఏర్పాటు చూసాము. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి హెడ్ క్వార్టర్ మన గురుగ్రామ్, హర్యానా. ఇకపోతే లాస్ట్ 2024 ఇయర్ జనవరి 22 రోజున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం పూట నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో అద్భుత అవకాశాలు ఉన్నాయి సౌరశక్తి ఉత్పత్తి కోసము. PM సూర్యగర్ అనే ఒక పేరుతో మనం ఒక పథకాన్ని ప్రారంభించేసేసి మన రూఫ్ టాప్ ఇంటి పైకప్పుల పైన సోలార్ ప్యానెల్స్ని బిగించి సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా గ్లోబల్ లీడర్గా మన ఇండియాని తీర్చిదిద్దామని ఆ పిలుపు మేరకి 2024 ఫిబ్రవరి 13 సబ్జెక్టు కండిషన్ అప్పుడు PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన రావడం జరిగింది. అద్భుతమైన పురోగతిని సూచిస్తున్నాం మనం. ఇప్పుడు సౌరశక్తి ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా భారత్ ఎదుగుతోంది. మరి అలాంటిది DRDO సెకీ ఒప్పందం. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎంతమంది, భాగస్వామ్య దేశాలు, ఆ ఒప్పందంలో భాగంగా ఉద్దేశం ఏంటి. ఇక్కడ DRDO మరియు సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DRDO మధ్య ఒప్పందం సంతకాలు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా సమీర్ వి కామత్ గారు. DRDOకి సంబంధించి ల్యాబ్స్ ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా కూడా. ఆ ల్యాబ్స్ DRDO పరిధిలోని ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసేసి ప్రత్యేకంగా సౌరశక్తి ఉత్పత్తిలో DRDO కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి ఈ ఒప్పందము. అలా దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు DRDO పరిధిలో అవుతాయంట. DRDOకి సంబంధించి రక్షణ సంబంధిత ప్రదేశాలు ఉన్నాయి కదా, ఆ ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేస్తారంట. ఓకేనా, సరిపోతుంది. 2025 అక్టోబర్ 15న DRDO మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పంద పత్రం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా DRDO స్థావరాలు, DRDO ప్లేసెస్ ఉంటాయి కదా, 300 మెగావాట్ల సామర్థ్యంతో సౌర ఆధారిత పునరుత్పత్తి శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడతాయి అంట. ఒప్పందం వివరాలు: DRDO రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ, మరియు సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టులు దేశంలోని వివిధ DRDO పరిధిలోని ల్యాబ్స్ మరియు స్థావరాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రక్షణ రంగంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం లక్ష్యంగా 300 మెగావాట్స్ని ఉత్పత్తి చేయాలి. కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి, శక్తి వ్యయాన్ని తగ్గించడం మరియు రక్షణ రంగంలో సుస్థిర శక్తి మార్పు గ్రీన్ ట్రాన్సిషన్ను ప్రోత్సహించడం అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ఎనఫ్. ఓకేనా. సో ప్రాజెక్టు ప్రాముఖ్యత ఈ MOU ద్వారా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నట్టు ఒప్పందం ద్వారా భారత్ నెట్ జీరో 2070 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్లాస్గోలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పంచామృతం అని చెప్పేసేసి 5 సిద్ధాంతాలు. అందులో 2070 నాటికి మన భారత్ నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్ 2 years బ్యాక్. అందులో 2070 ఈ లక్ష్య సాధనలో ఇదొక కీలక ముందడుగు DRDO నుండి. DRDO సైనిక స్థావరాలు మరియు పరిశోధన కేంద్రాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం పెంపు ద్వారా పర్యావరణ అనుకూల వ్యవస్థలు ఏర్పడతాయంట. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆటోమేటెడ్ సోలార్ ప్లాంట్లు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు మరియు స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ టెక్నాలజీలు అమలు కానున్నాయి. ఇక DRDO ప్రత్యేకత, స్టాటిక్ పాయింట్స్. నెక్స్ట్ సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 2011 సంవత్సరంలో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తోంది. మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీ ఏంటంట, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. రైట్. భారత సౌరశక్తి లక్ష్యాన్ని చూడండి, 2030 నాటికి 500 గిగావాట్స్ పునరుత్పత్తి శక్తి సామర్థ్యం అంటే రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలి. ఇందులో కనీసం 280 గిగావాట్స్ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. మన టార్గెట్, మన లక్ష్యాలను చూడండి. భారత ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ వరకు ఏం సాధించాలి, ప్రస్తుతం వికసిత భారత్ లక్ష్యాలు, ఇటువంటివి అన్నీ ఇంపార్టెంటే. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారు, రీసెంట్గా 4వ పొజిషన్కి వచ్చింది ఇండియా. ఓకేనా, సరిపోతుంది. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ అయోధ్య. మనం 2024 జనవరి 22 మన జీవితంలోనే అద్భుత గడియలను చూసాము.
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవడంతో పాటు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చూసాము. ఈ జనరేషన్లో మనం చేస్తున్న అద్భుతం అది. అలాంటి అయోధ్య టెంపుల్ ఉంది కదా, టెంపుల్లో ప్రపంచంలోనే తొలి మైనపూర్ రామాయణ మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం అవుతుంది. 6 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ వ్యాక్స్ మ్యూజియం రామాయణానికి సంబంధించి పూర్తయింది. ఈ అక్టోబర్ 19 ఎల్లుండి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఈ వ్యాక్స్ మ్యూజియం అనేది ప్రారంభోత్సవం కానుంది. ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా దీపోత్సవ కార్యక్రమాలకు కూడా ఈసారి వేదిక అవుతుంది. మనం చూసాము లాస్ట్ ఇయర్ కూడా దీపావళి పండుగ తర్వాత దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది అని చెప్పేసి ప్రతి ఇయర్ కూడా మనం చూస్తాము. సో ఈసారి దీపోత్సవ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. ఇకపోతే ఎక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ వ్యాక్స్ మ్యూజియం ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ్ టెంపుల్లోనే ఇది పూర్తయింది. ఇందులో రాముని యొక్క బాల్యం నుండి రాముని జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘట్టాలన్నింటినీ కూడా వ్యాక్స్ రూపంలో మనకి మంచి చిత్రాల ద్వారా చూపిస్తారు. వ్యాక్స్ మ్యూజియం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. ఉదాహరణకి ఒక వ్యాక్స్ విగ్రహాన్ని మన పక్కన పెట్టారనుకోండి, అసలు రియల్ ఏంటి వ్యాక్స్ ఏంటి తెలియదు మనకు, అంత రియాలిటీగా ఉంటుంది. సో డైరెక్ట్గా రాముని చూసినట్టుగానే మనకు అనిపిస్తున్నట్టు అంతటి గొప్ప ఒక మ్యూజియం ప్రపంచంలోనే తొలిది. రాముని జననం నుండి రావణ సంహారం వరకు ప్రతి ఘట్టాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు ఇందులో. ఓకేనా, సరిపోతుంది. నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి 9,850 చదరపు అడుగులు, 2 అంతస్తుల్లో దీన్ని విభజించి నిర్మించారు. 6 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారంట వ్యాక్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు తదితర రామాయణంలోని 50 ప్రముఖ పాత్రలను జీవంతో పోలి ఉండేలా మైనంతో తీర్చిదిద్దారు. రైట్, మరి ఎవరు ఈ వ్యాక్స్ మ్యూజియంని నిర్మించిన వారెవరు? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం సంస్థ ఈ నిర్మాణంలో చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, సునీల్ వ్యాక్స్ మ్యూజియం చాలా వరకు గుర్తింపు పొందిన ఒక వ్యాక్స్ మ్యూజియం సంస్థ. వ్యాక్స్ స్ట్రక్చర్స్ని వీళ్ళు నిర్మించడంలో కీలకమైన వాళ్ళు. రైట్, సో అక్టోబర్ 19 రోజున ప్రారంభమవుతుందంట. ఇక అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరం, రాముని జన్మస్థలంగా ప్రసిద్ధి. అయోధ్య రామ మందిరం 2024 జనవరి 22లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఓకేనా, రైట్. ఇక భారతదేశంలో రామాయణ సర్క్యూట్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వారు చాలా అభివృద్ధి చేశారు. రామాయణ సర్క్యూట్ అంటే రామునితో సంబంధం ఉన్న ప్రాంతాలు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పథకము రామాయణ పర్యాటక సర్క్యూట్. రామాయణంతో సంబంధం ఉన్న నగరాలు కలుపుతుంది. ఉదాహరణకు అయోధ్య కానివ్వండి, చిత్రకూట్ కానివ్వండి, నాసిక్, రామేశ్వరం ఇటువంటివి. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం రీసెంట్గా చాలా కాంటెంపరీ ఇష్యూస్ని డిస్కస్ చేశాము. భారతదేశంలో అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్న సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి అలాంటి ఇస్రోకి సంబంధించి అద్భుతమైన విజయాలు 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి కంట్రీ ఇండియా. మనం విక్రమ్ ల్యాండర్ అని, ప్రజ్ఞాన్ రోయర్ అని ఇవన్నీ చూసాము. నేషనల్ స్పేస్ డేని కూడా మనం అదే రోజున ఆగస్టు 23 రోజున జరుపుకుంటున్నాము. ఆ తర్వాత సెప్టెంబర్ 2, 2023 రోజున ఆదిత్య L1 ప్రయోగం ప్రారంభము. జనవరి 2024లో మనం అనుకున్న లక్ష్యానికి రావడం జరిగింది. దాంతోపాటు ఇటీవల కాలంలో గగన్యానికి సంబంధించి జరుగుతున్న పురోగతి ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో భారత అంతరిక్ష కొత్త లక్ష్యాన్ని రీసెంట్గా ప్రకటించారు వి నారాయణన్ గారు, ఇస్రో ప్రస్తుత చీఫ్. 2040 నాటికి మానవ చంద్రయానాన్ని చేస్తారంట. చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టబోతాడంట. 2025 అక్టోబర్లో రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణన్ గారు ప్రకటించిన ప్రకారము భారత్ 2040 నాటికి మానవ చంద్రయానం క్రూడ్ మూన్ మిషన్ అంటే మూన్ పైకి మానవుని పంపించడం భారతదేశం నుండి చేపట్టే లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్రో యొక్క మొదటి మానవ అంతరిక్షయానం గగన్యాన్ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది. మరియు 2027లో ప్రయోగం జరగనుంది. గగన్యాన్ మానవ సహిత మిషన్. ఓకేనా, గగన్యాన్ మిషన్ ఇది భారత తొలి మానవ అంతరిక్ష మిషన్. ఉద్దేశం భారత వ్యోమగామును స్వదేశీ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి కక్షలోకి పంపించడము. ప్రాజెక్టులో దాదాపు 9,000 కోట్ల రూపాయల ఖర్చుతో. ఓకేనా, మరి ఇందులో పంపించే వ్యోమగాములు ఉంటారు కదా 4 ఆల్రెడీ ప్రకటించాం కదా.
సో రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకి పూర్తి శిక్షణ కూడా ఇచ్చారు ఇప్పటికే. ఇక మానవ చంద్రయానం 2040 లక్ష్యం ఏంటంటే చంద్రుడి ఉపరితలంపై భారత వ్యోమగమలను పంపించి సురక్షితంగా మళ్ళీ తీసుకురావడము. దీనికి కావాల్సిన ల్యాండరు, లాంచరు మరియు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ల అభివృద్ధి ఇప్పటికే ప్రారంభమైందంట. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయిందనుకోండి, మనం ఏ దేశాల సరసన చేరుతామట అంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై మనుషులను పంపిన 4వ దేశంగా భారత్ ఉంటుందంట. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ఇస్రో యొక్క దీర్ఘకాల వ్యూహం లక్ష్యాలు ఏంటంటే భారత స్పేస్ స్టేషన్ స్థాపన, భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటాము 2035 నాటికి, అండ్ మూన్ మిషన్ 2040కి. ఓకేనా? ఇవన్నీ కూడా రైట్. ఇక ఇస్రోకి సంబంధించి బేసిక్ పాయింట్స్. ప్రధాన కార్యాలయం ఒక సంస్థ గురించి మనం వార్తలు చూసామంటే దానికి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా కూడా గుర్తుపెట్టుకోండి, 100% మన క్లాసెస్ నుండి కవర్ అవ్వాల్సిందే. అది స్టాటిక్ కానివ్వండి, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కోణంలో కానివ్వండి. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పటికే ఇస్రో ప్రధాన మిషన్లు, విజయవంతమైన మిషన్లను కూడా చూడవచ్చు. చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1, నిసార్ మిషన్, ఇవన్నీ కూడా. ఈ సంవత్సరం చూసాం మనం నిసార్, భారత్ అమెరికా సంయుక్త ప్రయోగము, అంటే ఇస్రో నాసా సంయుక్త ప్రయోగము. ఇక యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆన్లైన్ పేమెంట్స్. మనం చిన్న చిన్న అవసరాలను కూడా ఆన్లైన్లో పే చేసి పొందుతున్నాము. గతంలో డబ్బులు ఇవ్వడము, దానికి కావాల్సిన చేంజ్ తీసుకోవడం, ఇటువంటి జరిగేది. ఇప్పుడు జస్ట్ టీ స్టాల్కి వెళ్ళినా కూడా 10 రూపాయలు టీ ప్రైస్ ఉంటే డైరెక్ట్గా స్కాన్ చేసేసి మనం పే చేసేస్తున్నాం. ఇంతటి పురోగతి చూస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతం, అమోఘము. భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ప్రపంచం నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2023 మార్చ్ చివరిలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ అని చెప్పేసేసి మనం ప్రతి రంగంలో డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం. అందులో ముఖ్యంగా అర్థశాస్త్రంలో ఈ యూపీఐ, ఎన్పిసిఐ వీటి గురించి తరచూ చూస్తాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దీని ఆధారంగానే కదా మనకు గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ పనిచేస్తాయి. మరి అటువంటి యూపీఐ వినియోగానికి సంబంధించి గణాంకాలు, యూపీఐ వినియోగ తీవ్రత విషయంలో టాప్ పొజిషన్లో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉందంట. ఎక్కువగా యూపీఐ పేమెంట్ చేయడము. ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకులకి బ్యాంకు, అపెక్స్ బ్యాంకు ఆర్బీఐ. ఓకేనా? రెగ్యులేటరీ బ్యాంక్. సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు ప్రస్తుతం ఆర్బీఐకి చీఫ్గా, గవర్నర్గా. భారత రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారము యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వినియోగ తీవ్రత అంటే యూసేజ్ ఇంటెన్సిటీ, ఎక్కువగా యూజ్ చేయడం యూపీఐని, తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ పొజిషన్లో ఉందంట. తెలంగాణ తర్వాత కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నాయంట. ఈ అధ్యయనం ఫోన్పే లావాదేవీ డేటాను ఆధారంగా తీసుకుంది. ఇది మొత్తం యూపీఐ వాల్యూమ్లో 58%, మరియు యూపీఐ లావాదేవీల మొత్తం విలువలో 53% కవర్ చేస్తుందంట ఫోన్పే. ఈ డేటాను యూపీఐ వినియోగ తీవ్రతకు ప్రామాణిక సూచికగా ఉపయోగించారు. ఓకేనా? సో ప్రధాన అంశాలు, యూపీఐ పెరుగుదలతో నగదు అవసరం తగ్గుతుంది. మీరు చూడండి, ఇప్పుడు బయట ఫిజికల్గా చూస్తే డబ్బులు సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది. అంతా ఆన్లైన్ పేమెంట్సే. ఈవెన్ మీరు అంతకుముందు ఏటీఎం మిషన్లో మీరు కార్డ్ స్వైప్ చేసి లేదా కార్డ్ ఇన్సర్ట్ చేసి డబ్బులు డ్రా చేయాలంటే లిమిట్ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా వరకు లిమిట్ తగ్గించారు. ఫిజికల్ మనీ అనేది మనం చాలా రేర్గా చూస్తున్నాము. ఓకేనా? సో ఇదంతా కూడా. ఇక యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది. 2016 సంవత్సరంలో యూపీఐ. అంతేందుకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 2024 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన భారతదేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎమాన్యుయల్ మెక్రాన్ ఆఫ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ప్రారంభించారు. ఓకేనా? సో సరిపోతుంది. ఇక భారతదేశంలో యూపీఐ వృద్ధి, నెలవారీ లావాదేవీలు 14 బిలియన్ దాటినాయి అంటే ఇప్పటికే. ఇక మొత్తం విలువ 20 లక్షల కోట్లకు పైగా ప్రతి నెల ఆన్ అన్ యావరేజ్ యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకేనా? దేశ జీడిపిలో సుమారు 50% వరకు డిజిటల్ చెల్లింపుల రూపంలో జరుగుతున్నాయి. ఎనఫ్. ఓకేనా? ఇక జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ కాంటెంపరీ టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి. రీసెంట్గా మీరు ఇటువంటి టాపిక్స్ని మీరు డౌన్ టు ఎర్త్ ఒక మ్యాగజైన్ ఉంటుంది, మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. అప్డేట్ మీరు లేటెస్ట్ వర్షన్ చూస్తూ ఉంటే ఇటువంటి టాపిక్స్ని మీరు కవర్ చేయవచ్చు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇచ్చే కంటెంట్ సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్.
ఎట్ ద సేమ్ టైం న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ముఖ్యంగా రాష్ట్ర సమాచారం కోసము. అండ్ ఎట్ ద సేమ్ టైం అంతర్జాతీయ అంశాల గురించి కొన్ని అథెంటిక్ సైట్స్ ఉంటాయి అఫీషియల్గా. ఆ సమాచారం సేకరించి నిర్ధారించుకున్న తర్వాతే, నాకు నేను కరెక్ట్ అనుకున్న తర్వాతే మీ ముందు చూపిస్తున్నాను. ఇదంతా ఈరోజు వార్తాపత్రికలో కనిపించిన అంశాలే ఈరోజు మీ ముందుకు. ఇదంతా ప్రాసెస్ చేసి మళ్ళీ ఇవన్నీ పీపీటీ తయారు చేసి టైపింగ్ చేసేసి ఫైనల్ తుది రూపం దాల్చి మీ ముందుకు కరెక్ట్ ఆన్ టైం ఈవినింగ్ 7 o'clock మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు కూడా చూడండి, ఓకేనా. సో ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్, సో అడవులకు సంబంధించి ఒక నివేదిక అని చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా. డిఫారెస్టేషన్ అనేది ఎలా ఉంది ప్రస్తుతము, అఫారెస్టేషన్ ఎలా ఉంది, అడవుల సాంద్రత పెరుగుతుందా, ఇటువంటి గణాంకాలన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. రీసెంట్గా వచ్చింది. సో రిపోర్ట్ పేరు చూడండి, ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ 2025, ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఆన్ 2030 ఫారెస్ట్ గోల్స్. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో గణాంకాలు ఏంటో చూడండి. ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ 2025 ప్రకారము 2024లో లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా 8.1 మిలియన్ హెక్టార్ల అరణ్య నష్టం జరిగిందంట, ఫారెస్ట్ లాస్ అయిందంట ప్రపంచంలో. దీని ప్రకారము ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త రిపోర్ట్ ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ 2025 రిపోర్టు ప్రకారము, ఈ ప్రకారము ప్రపంచం 2030 నాటికి, ఒకవేళ ఇలాగే ఉంది కాబట్టి ప్రపంచం 2030 నాటికి జీరో డిఫారెస్టేషన్ లక్ష్యం సాధనలో 63% వెనుకబడి ఉంటుందంట. ఇది గ్లాస్గో మరియు కున్మింగ్ మాంట్రియల్ అరణ్య ఒప్పందాల అనంతర పునః ప్రతిజ్ఞలప్పటికీ అరణ్య వినాశనం వేగం తగ్గలేదని సూచిస్తుంది. డిఫారెస్టేషన్ అనేది ఇంకా జరుగుతుందంట. డిఫారెస్టేషన్ని తగ్గించాలి, ఆ వేగం అనేది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతోందని చెప్పేసి ఈ ఒప్పందాలు చూడండి, ఓకేనా. అరణ్య సంక్షోభ స్థితి, స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ క్రైసిస్, గ్లోబల్ డిక్లైన్ ఇన్ ఫారెస్ట్ ఇంటిగ్రిటీ. ఇక్కడ చూస్తే 2024లో 8.1 మిలియన్ హెక్టార్ల అరణ్యాలు నాశనమైనవి అంట. 8.8 మిలియన్ హెక్టార్ల క్షీణత డిగ్రేడేషన్ చెందినాయి. మొత్తం నష్టంలో 94% ఉష్ణమండల ప్రాంతాల్లో చోటు చేసుకుందంట. ఇక కార్బన్ ఎమిషన్స్ సర్జ్, అరణ్య వినాశనం మరియు క్షీణత వల్ల 3.1 గిగాటన్ల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలు విడుదలైనవి అంట. ఇది అమెరికా ఎనర్జీ రంగ ఉద్గారాల 150%కు సమానము. ఇక ప్రైమరీ ఫారెస్ట్ ఎట్ రిస్క్, 6.7 మిలియన్ హెక్టార్ల ఉష్ణమండల ప్రాథమిక అరణ్యాలు నాశనమైనవి అంట. ఇవి జీవ వైవిధ్యానికి అత్యంత కీలకము, ముఖ్యంగా లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అధిక నష్టం చోటు చేసుకుంది. ఇక బయోడైవర్సిటీ ఇంపాక్ట్, యాక్చువల్లీ రిపోర్ట్ అంతా కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రస్తుతం జరుగుతున్న వినాశనం ఎలా ఉంది, దాన్ని ఎలా అడ్డుకట్టవేయాలో తెలుసుకోవాలంటే ఈ గణాంకాలు తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్లో కూడా మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్, జాతీయ స్థాయిలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఇటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ నుండి గణాంకాలను మెన్షన్ చేశారనుకోండి, మీకు ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి, ఓకేనా. సో ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ కాన్సెప్ట్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే డైరెక్ట్ గణాంకాలు సింపుల్ పాయింట్స్ ఉంటాయో మీరు డైరెక్ట్గా చూడవచ్చు, ఓకేనా. రైట్. ఇక రెస్టోరేషన్ ల్యాగ్, ప్రపంచవ్యాప్తంగా కేవలం 10.6 మిలియన్ల హెక్టార్లు మాత్రమే పునరుద్ధరణలు ఉందంట ఫారెస్ట్ విషయంలో. ఇది భౌతిక సామర్థ్యంలోని కేవలం 0.3% మాత్రమే, 2030 లక్షల కంటే చాలా తక్కువనంట. రైట్. సో ఫారెస్ట్ డిక్లరేషన్ మొదటిగా 2014లో న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ ద్వారా ప్రారంభమైంది. లక్ష్యం 2030 నాటికి గ్లోబల్ డిఫారెస్టేషన్ ఆపడం, అరణ్య పునరుద్ధరణను పెంచడము సరిపోతుంది, ఓకేనా. ఇక ఈ కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ 2022 ఒప్పందం ఏంటంటే 2030 నాటికి భూభాగం మరియు సముద్రాల కనీసం 30% సంరక్షించాలి అనే 30x30 లక్ష్యంగా చెప్పొచ్చు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చూడండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. మీకు నేను CA 360లో స్పెషల్ వీడియోగా ఇచ్చాను, లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఇచ్చాను. మీకు CA 360 2025 కోర్సులో కూడా ఆ రిపోర్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూడండి వీడియో, PDF కూడా ఉంటుంది. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి క్వశ్చన్ లేకుండా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, అంతటి ఇంపార్టెంట్, అది చూడండి, ఓకేనా. ఇక తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన పోటీ పరీక్షలు అడుగుతారు. ముఖ్యంగా వార్తలు నిలిచిన ప్రాంతాలు అంటాం. ఏదైనా ఒక ప్రాంతం ప్రపంచంలో వివాదాస్పదమైన వార్తలు నిలిచినా
విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాధాన్యత సంతరించుకుంది అన్నట్టు. అగ్నిపర్వతాల గురించి మనం చాలాసార్లు చూస్తున్నాం. అందులోనూ ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు చాలా వరకు వార్తల్లో ఉంటాయి. ఎందుకు మరి ఇండోనేషియాలోనే ఎక్కువ అగ్నిపర్వతాలు ఎరప్షన్ అనేది చూస్తూ ఉంటామంటే, ఇండోనేషియా దీవుల సముదాయము, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో, ఆ కంట్రీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న భౌగోళిక ప్రాంతం కానివ్వండి, ఆ ప్రాంతం ఏదైనా కూడా ఎక్కువగా వాల్కనో ఎరప్షన్స్, సునామీలు, ఎర్త్క్వేక్స్ వీటికి ఆవాసంగా చెప్పవచ్చు. ఇక్కడ మౌంట్ లెవటోబి లకీ అగ్నిపర్వతం మరొకసారి బద్దలవడం జరిగింది. ఇండోనేషియా ఇప్పటికే చాలా పర్యావరణ సమస్యల ప్రభావిత దేశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా జకర్తా నీటి మట్టం అవుతుంది, మునిగిపోతుంది. మరి అలాంటిది దేశానికి రాజధాని ఇంపార్టెంట్ కదా, రాజధాని మార్పు అనేది చూసాము. ఇండోనేషియా కొత్త రాజధాని నుసంతరాకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, సో సరిపోతుంది. ఇక్కడ మౌంట్ లెవటోబి లకీ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యగా మారి వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే ఇండోనేషియా. అంతకుముందు మౌంట్ సెమురు, సినబంగ్, తోబా ఈ అగ్నిపర్వతాలన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించి మనం చూడడం జరిగింది. ఓకేనా, ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా న్యూస్లోకి వచ్చింది. అండ్ లెవటోబి లకీ పక్కనే ఇంకొక అగ్నిపర్వతం ఉంటుంది, అది లెవటోబి పెరెంపువాన్. లకీ ఏమో పురుషుడు అనే అర్థము, పెరెంపురాన్ అంటే స్త్రీ అని అర్థం. వాల్కనోస్లో కూడా జెండర్గా సింపుల్గా. ఓకేనా, రైట్. సో ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక క్రియాశీల అగ్నిపర్వతాలు, దాదాపు 130 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. మన భారతదేశంలో రీసెంట్గా బారెన్ ఐలాండ్ గురించి చూసాం, అండమాన్లో మడ్ వాల్కెనో ఎరప్షన్ అని చెప్పేసి అవన్నీ చూసాం. అవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా, దక్షిణాసియా దేశము మలయా ద్వీప సముదాయం మధ్యలో భౌగోళికంగా టెక్టానిక్ ప్లేట్ల సంధి ప్రాంతంలో ఉంది. ఓకేనా, రైట్. ఇక క్యాంపే ఫ్లెగ్రే అగ్నిపర్వతం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏఐ బేస్డ్ రీసెర్చ్ ఆధారంగా ఈ భౌగోళిక ప్రాంతంలో కొన్ని విలక్షణతలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శాస్త్రవేత్తలు గుర్తించింది ఏంటి అని అడిగారు. కాకపోతే క్యాంపే ఫ్లెగ్రే వాల్కెనో ఇటీవల న్యూస్లో ఉంది, గతంలో ఎరప్షన్తో కూడా న్యూస్లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇటలీలో ఉంది, ఇటలీలో. ఓకేనా, భౌతిక నిర్మాణాలు అనేవి ఈ క్యాంపే ఫ్లెగ్రే అగ్నిపర్వత ప్రాంతంలో బయటపడ్డాయంట, ఇటీవల రీసెర్చ్ చెప్తోంది. ఓకేనా, సరిపోతుంది. డైరెక్ట్గా వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతం కాబట్టి పేరు గుర్తుంచుకోండి. క్యాంపే ఫ్లెగ్రే అగ్నిపర్వతం రీసెంట్గా చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. ఎక్కడ, ఇటలీ రాజధాని రోమ్. ఓకేనా, రైట్. గతంలో వెసువియస్, సిసిలీ ఇవన్నీ కూడా మనం చూస్తాం ఇటలీకి సంబంధించి. ఇక వార్తలో నిలిచిన ఒక వృక్ష జాతికి సంబంధించి మనం హిందూ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్, హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో మీకు ఇలాంటివి కనబడతాయి. నూతన జీవజాతుల గురించి కానివ్వండి, వృక్ష జాతుల గురించి కానీ, ఇటువంటి టాపిక్స్ని మనం చూసేటప్పుడు సైంటిఫిక్ నేమ్ ఏంటి, అది ఎక్కడ బయటపడింది, ఎనఫ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త బాల్సమ్ పుష్ప జాతి న్యూస్లోకి వచ్చింది. బాల్సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్ డిస్కవర్డ్, కనుగొన్నారు శాస్త్రవేత్తలు, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఇంపేషియన్స్ రజ్బియానా. ఇటీవల న్యూస్లోకి వచ్చింది. అదేంటి, అదొక మొక్కన, ఒక జీవ, ఇలాంటివి అడుగుతారు. ఇది ఒక మొక్క జాతి, ఫ్లవరింగ్ స్పీసీస్, బాల్సమ్ జాతి. ఓకేనా, న్యూ బాల్సమ్ ఫ్లవర్ స్పీసీస్. ఓకేనా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్ డిస్టిక్లో దీన్ని కనుగొనడం జరిగింది. తేమగా ఉండే, నీడ ఎక్కువగా ఉన్న అరణ్య ప్రాంతాల్లో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేది పెరుగుతుంది. దాదాపు 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా, కామన్గా హైట్కి వెళ్తున్న కొద్దీ కూడా టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. నార్మల్ ల్యాప్స్ రేట్ మనం జాగ్రఫీలో చూస్తాం కాన్సెప్ట్. ఓకేనా, ఆ ప్రాంతాల్లో. రైట్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1890 ఇయర్లో ఏర్పాటైంది. ముఖ్యంగా వృక్ష జాతులకు సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న ఒక కీలక సంస్థ. కోల్కతా వెస్ట్ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. రైట్, సరిపోతుంది. ఇక ఇటీవల భారతదేశం ఏ అంతర్జాతీయ కూటముల్లోకి లేదా ఏ అంతర్జాతీయ సంస్థలకు ఎన్నికవ్వడం జరుగుతుంది, ఇటువంటి వాటిని ఖచ్చితంగా చూడండి. ఏ కాల పరిమితితో ఎన్నికవుతుంది, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్కి, ఇటువంటి అడుగుతారు. సో ఇక్కడ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆసియా పసిఫిక్ రీజనల్ కమిటీలో భారత్ ఎన్నికవడం జరిగిందంట.
భారత్ను 2028 వరకు 3 సంవత్సరాల కాలానికి 3 ఇయర్స్ టెన్యూర్తో యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆసియా పసిఫిక్ రీజనల్ కమిటీలో సహాధ్యక్షులుగా ఎన్నుకున్నారంట, కోచైర్గా. ఈ ఎన్నికలు దక్షిణ కొరియాలోని గోయాంగ్సీ నగరంలో జరిగిన 14వ ప్లీనరీ సమావేశంలో తీసుకోవడం జరిగిందంట నిర్ణయం. ఈ సమావేశానికి నేషనల్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆతిథ్యం ఇచ్చిందంట. ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? భారతదేశం దేనికి కోచైర్గా ఎన్నికైంది 3 ఏళ్ల కాలానికి 2028 వరకే. ఈ ఎన్నికతో ప్రపంచ జియోస్పేషియల్ రంగంలో భారత్ పెరుగుతున్న నాయకత్వాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించినట్లయింది. సరిపోతుంది, రైట్. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఏషియా అండ్ ద పసిఫిక్. దీని యొక్క ఉద్దేశం ఇది ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతంలోని 56 దేశాల జాతీయ జియోస్పేషియల్ ఏజెన్సీలను ప్రాతినిధ్యం చేస్తుందంట, రైట్. సో జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే ఉపగ్రహ, జీపీఎస్, రిమోట్ సెన్సింగ్, జిఎస్ వంటి పద్ధతుల ద్వారా భౌగోళిక సమాచార సేకరణ, విశ్లేషణ మరియు ఉపయోగం అనేది జరుగుతుంది. ఇక అబ్జర్వ్ చేస్తే 2011 ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ఇన్నోవేషన్, మనం ఐఐటీస్ ఇన్నోవేషన్స్, ఐఐఎస్సి ఇన్నోవేషన్స్ ఇటువంటి చూస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఏదైనా ఒక ఇన్నోవేషన్ గురించి చూసినప్పుడు, ఒక నవకల్పన లేదా ఒక పరిశోధన గురించి చూసినప్పుడు ఆ పరిశోధన ఏంటి, ఆ పరిశోధనతో వార్తల్లోకి వచ్చిన ఆ సంస్థ లేదా శాస్త్రవేత్తలు ఎవరు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. అంతే తప్పితే మనం యాస్పిరెంట్స్, వాస్తవానికి యాస్పిరెంట్స్ కాబట్టి సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బీ నోన్. అంతే తప్పితే ఈ పరిశోధన ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, రిజల్ట్ ఏంటి, ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో. 2 to 3 పాయింట్స్లో కావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశీయంగా తొలి సోడియం అయాన్ బ్యాటరీ పరిశోధన అనేది న్యూస్లోకి వచ్చింది, సృష్టించడం జరిగింది. ఏ సంస్థ సృష్టించింది? సరిపోతుంది. మనకు కామన్గా లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాం. లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అందులో వాడే బ్యాటరీస్. మన ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాల్లో ఉండేది, వాచెస్లో ఉండేవి లిథియం అయాన్ బ్యాటరీస్. వాటి స్థానంలో సింపుల్గా ఇది అతి త్వరగా ఛార్జింగ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది దీనికి. సో దేశీయంగా తొలి అంటే ఇది సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? టీసీజీ క్రెస్ట్ కింద పనిచేస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ రైజ్ అనే సంస్థ శాస్త్రవేత్తల బృందం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సోడియం అయాన్ బ్యాటరీని విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఎవరు అభివృద్ధి చేశారో చూడండి, సరిపోతుంది. ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే కేవలం 5 నిమిషాల్లోనే 94% ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. అయితే వాణిజ్య వినియోగానికి ఇంకా ఇది సిద్ధంగా లేదని సంస్థ చెప్పింది. ఇంకా ట్రయల్స్ అవుతున్నాయి. దేశీయ ముడి పదార్థాలతో తక్కువ ఖర్చుతో ఈ బ్యాటరీని అభివృద్ధి చేయడము భారతీయ శక్తి స్వావలంబనలో కీలక ముందడుగా పరిగణించబడుతుంది. ఇండిజినస్గా తయారు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ సంస్థ తయారు చేసింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సోడియం అయాన్ బ్యాటరీలు లిథియం స్థానంలో సోడియం ఉపయోగించే నూతన సాంకేతికత. ఓకేనా, సరిపోతుంది. ఈ సంస్థ టీసీజీ క్రెస్ట్ 2018 సంవత్సరంలో ఏర్పాటైంది. కోల్కతా, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తుంది. సోడియం అయాన్ బ్యాటరీ ప్రాధాన్యం తక్కువ ధర, అధిక భద్రత, పర్యావరణ అనుకూలతకి ఇది కీలకం అంట. లిథియం ఖనిజాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా చూడవచ్చు. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు రాష్ట్రీయ అంశాలను 100% నేను కవర్ చేస్తున్నాను. ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి. పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెన్స్ ఉంటాయో వాటిని డిస్కస్ చేస్తున్నాను. ఒకరోజు ఏపీకి సంబంధించిన టాపికే ఉండొచ్చు, ఒకరోజు తెలంగాణకి సంబంధించిన టాపికే ఉండొచ్చు, ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ న్యూస్లో ఉండకపోవచ్చు. సో ప్రతిరోజు చూస్తే మీకు 100% మన రీజనల్ టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ ఏపీకి సంబంధించి మనం నిన్నటి రోజు చూసాము, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన శ్రీశైలంలో సో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, కొన్ని ప్రాజెక్టులను జాతీయం చేశారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో 13,429 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారంట, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఇక్కడ డైరెక్ట్గా ఏంటేంటి ఆ ప్రాజెక్టులు పేర్లు చూడండి అంతే. ఓకేనా.
సో డైరెక్ట్గా చెప్తాను చూడండి స్క్రిప్ట్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,429 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు నిన్నటి రోజున. ఈ ప్రాజెక్టులు పారిశ్రామిక మౌలిక వసతులు, రవాణా, ఇంధన మరియు రైల్వే రంగాల్లో కీలకమైనవిగా పరిగణించబడ్డాయంట. వేటికి శంకుస్థాపన చేశారు వర్చువల్గా అంటే ఫస్ట్ ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ దాదాపు 4,922 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగం అంటే ఇది ఉపాధి సృష్టి పెట్టుబడుల లక్ష్యము. అండ్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ఏర్పాటుకు 2,886 కోట్ల రూపాయల ఖర్చుతో శంకుస్థాపన చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా స్థిరీకరణకు దోహదమవుతుంది. నెక్స్ట్ కొత్త వలస విజయనగరం మధ్య 4th రైల్వే లైన్ దానికోసం ఎంత ఖర్చు చేస్తారట అంటే 439 కోట్ల రూపాయలు. తూర్పు తీర రైల్వే కనెక్టివిటీ మెరుగవుతుందంట దీని ద్వారా. అండ్ పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ దాదాపు 184 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తారు, దానికి శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ జామ్లు తగ్గించడమే కాకుండా సరుకు రవాణాని వేగవంతం చేయడము. ఇక సబ్బవరం శీలానగర్ ఎన్క్రోచ్ ప్రాజెక్టు 964 కోట్ల రూపాయలు. విశాఖపట్నం పరిధిలో రవాణా మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణలో ఉద్దేశం ఇది. ఇక వేటిని ప్రారంభించారు వర్చువల్గా అంటే రేణిగుంట కడప మదనపల్లి రహదారి 82 కోట్ల రూపాయలతో నిర్మించారు. నెక్స్ట్ కడప నెల్లూరు చినియంపల్లి రహదారి. నెక్స్ట్ కనిగిరి బైపాస్ రోడ్డు, గుడివాడ నూజెండ్ల మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జ్, కళ్యాణదుర్గం రాయదుర్గం అండ్ మొలకలమూరు రహదారి, పీలేరు కలసూరు రహదారి, ఇవన్నీ కూడా సరిపోతుంది. చిత్తూరు జిల్లాలో ఇండియన్ బాట్లింగ్ యూనిట్కి ప్రారంభము. ఇక జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు ఏంటంటే కొత్త వలస కోరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు దాదాపు 546 కోట్ల రూపాయలతో. ఆంధ్ర ఒడిశా మధ్య రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది ఈ రైల్వే కనెక్టివిటీ. శ్రీకాకుళం అంగుల్ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు దాదాపు 1,730 కోట్ల రూపాయల ఖర్చుతో తూర్పు తీరంలోని గ్యాస్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి పరిశ్రమలకు ఇంధన అందుబాటుని మెరుగుపరచడం అనేది ఉద్దేశం అంట. సరిపోతుంది ఇవన్నీ కూడా. మళ్ళీ నేను ఇచ్చే పీడిఎఫ్లో చూడండి సరిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న పొంగులేటి గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికల్లో 2 చైల్డ్ పాలసీ అనేది అమల్లో ఉండదు. 2 పిల్లల కంటే ఎక్కువ పిల్లలున్న సంతానం 2 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. దానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అతి త్వరలో దీనికి సంబంధించిన సవరణలను కూడా తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 1990sలో 2 చైల్డ్ పాలసీ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలు అంతకంటే లోపు ఉండాలి. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న దంపతులు స్థానిక సంస్థలో పోటీ చేయరాదని ఇప్పుడు నిబంధనలు. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి జనాభా నియంత్రణలో భాగంగా. కానీ ఇప్పుడు మారుతున్నాయి పరిస్థితులు. 2 పిల్లల నిబంధన ఎత్తివేత రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రము. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 73వ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీలకు సంబంధించి. ఒకటేమో షెడ్యూల్ 11 చూస్తాము, ఒకటేమో షెడ్యూల్ 12 చూస్తాము. సో వీటి గురించి చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హతపై ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఓకేనా, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్నా కూడా ఇక పోటీ చేయొచ్చు అంట. రైట్. క్యాబినెట్ అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో జనాభా నియంత్రణ ఇప్పటికే సమర్థవంతంగా అమలవుతోంది. 2 పిల్లల పరిమితి వంటి కఠిన నిబంధన అవసరం లేకపోవడం వల్ల ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాలనుకునే వారికి అడ్డంకులు తొలగించాలని నిర్ణయించారు. సరిపోతుంది. రైట్. 2 పిల్లల నిబంధన 1990sలో పలు రాష్ట్రాలు ఈ నిబంధనను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టాయి జనాభా పెరుగుదల నియంత్రణను ఉద్దేశించి. రైట్. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా న్యూస్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ అనంత్ గోయంకా గారు. అనంత్ గోయంకా ఫిక్కీ నూతన అధ్యక్షులుగాని గుర్తుంచుకోండి. ఓకేనా, తను ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తన 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా అనంత్ గోయంకాను నియమించడం జరిగింది. ఓకేనా, 2025 నవంబర్లో ఫిక్కీ 98వ వార్షిక సభ జరుగుతుంది కదా, అందులో గోయంకా గారు ప్రస్తుత అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ స్థానాన్ని స్వీకరిస్తారు. అంటే ఇతని స్థానంలో గోయంకా గారు రాబోతున్నారు. ఇక ఫిక్కీకి సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
1927లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ యాజ్ ఎ హెడ్ క్వార్టర్. స్థాపకులు ఎవరంటే జామ్నాలాల్ బజాజ్. ఓకేనా, సరిపోదు. భారతదేశంలో అత్యంత పురాతన మరియు అతిపెద్ద పరిశ్రమ సంఘం ఇది. సో ఇండస్ట్రీస్ లేదా పరిశ్రమల సంఘం ఇది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా, ఈ సంస్థకి నూతన అధ్యక్షులుగా. ఇక క్రీడలకు సంబంధించి ఒక క్రీడాకారిణి జస్ట్ 25 ఇయర్స్ ఏజ్లోనే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియా దిగ్గజ స్విమ్మర్. ఓకేనా, సో తన పేరేంటి అంటారు. సో ఛాంపియన్ స్విమ్మర్ అరిన్ టిట్మస్ 25 ఏళ్ళకే రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఇంత ఈ ఏజ్లో యాక్చువల్గా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లేదా స్పోర్ట్స్ పర్సన్స్ 35-40 ఏళ్ళ వరకు కూడా ఆడతారు. కానీ 25 ఇయర్స్కే తను సాధించాల్సినవన్నీ సాధించింది. ఒలింపిక్స్లో మెడల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఫేమస్ స్విమ్మర్ ఏ దేశానికి చెందినవారు అంటారు. ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం అరిన్ ఎలిజబెత్ టిట్మస్ 25 ఏళ్ళ వయసులోనే ప్రొఫెషనల్ స్విమ్మింగ్కు వీడుకోలు పలికింది. రిటైర్మెంట్తో న్యూస్లోకి వచ్చారు ఆస్ట్రేలియా స్విమ్మింగ్. ఓకేనా, టిట్మస్ను సాధారణ స్విమ్మర్గా కాదు, ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ రికార్డ్ హోల్డర్ మరియు తరతరాల ఆదర్శంగా పరిగణిస్తారు. తను ఇప్పటికే సాధించిన పథకాలు చాలా అద్భుతం. ఓకేనా, సరిపోతుంది. ఇక వ్యక్తిగత కారణాలతో తను రిటైర్మెంట్ ఇచ్చానని చెప్పేసి ప్రకటించారు. ఎగ్జామినేషన్లో ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారని అడిగారు. తన పేరు, ఏ దేశము, తను క్రీడారంగం ఏంటి, అంతే. ఎందుకంటే ప్రపంచం మెచ్చిన స్విమ్మర్ తను. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఇప్పటి వరకు యుఎన్ మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిసార్లు ఎన్నికైంది? ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? యుఎన్హెచ్ఆర్సీ ఎక్కడుంది? ఇందులో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి? మనం ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్న ఇంపార్టెన్స్ ఏంటంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్గా ఇస్తున్నాను. రోజుకు ఒకటి చొప్పున. అభ్యర్థులు వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది, కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తున్న వారు మాత్రం వందలాది మాత్రమే. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు, మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. రేపటి నుండి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ అనేది ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చాను. ఈ దివాళీ పండుగ సందర్భంగా. ఓకేనా, ఆఫర్స్ చూడండి. సో కోర్సులు వీటి యొక్క ప్రత్యేకత చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోర్స్ డిస్క్రిప్షన్స్లో ఫస్ట్ టాపిక్ సముద్ర శక్తి విన్యాసము, భారత్ ఇండోనేషియా సంయుక్త నావికా దళ విన్యాసము. అండ్ అస్త్రా మార్క్ 2 షిప్ అని దాని పరిధి పెంపు అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. డిఆర్డిఓ సెకి, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి? అండ్ అయోధ్యలో ప్రపంచంలోని తొలి మైనపు రామాయణ మ్యూజియం అనేది న్యూస్లో ఉంది. అండ్ భారత అంతరిక్ష కొత్త లక్ష్యం 2040 నాటికి మానవ చంద్రయానం అని చెప్పేసి మూన్ మిషన్. అండ్ యూపీఐ వినియోగ తీవ్రత విషయంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది, ఆర్బీఐ రిపోర్ట్. అండ్ ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ 2025 గణాంకాలు. మౌంట్ లెవటోబి లకి విస్ఫోటనంతో వాల్కనో ఎరప్షన్తో న్యూస్లోకి వచ్చింది ఇండోనేషియా. అండ్ ఇటీవల న్యూస్లో ఉన్న క్యాంపీ ఫ్లాగ్రే వాల్కనో ఏ దేశంలో ఉంది అంటే ఇటలీ. అండ్ ఇంపేషియన్స్ రజ్బియానా రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన కొత్త బాల్సమ్ పుష్పజాతి అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆసియా పసిఫిక్ ప్రాంత కమిటీ కో చైర్గా భారత్ 2028 వరకు 3 ఏళ్ల కాల పరిమితితో. దేశీయంగా తొలి సోడియం అయాన్ బ్యాటరీని సృష్టించిన వారెవరు, ఏ సంస్థ? ప్రస్తుతం ఇంకా ట్రయల్స్లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో 13,429 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున శంకుస్థాపన చేశారు. కొన్ని ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. అండ్ 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. పంచాయతీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో. అండ్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కొత్త అధ్యక్షుడిగా అనంత్ గోయంక. అండ్ 25 ఏళ్లకే క్రీడా జీవితాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటించిన ఆస్ట్రేలియా స్విమ్మరు, ఛాంపియన్ స్విమ్మరు అరిన్ టిట్మస్. ఓకేనా, ఆస్ట్రేలియా దేశము. అండ్ ఈరోజు ప్రశ్న, ఇప్పటి వరకు యుఎన్ మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిసార్లు ఎంపికైంది? ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఇందులో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి?
సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.